మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది. ప్రజలందరూ ఒక ఎష్యూర్డ్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా, అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి? రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడా. పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా? నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది. బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్గా వెళ్తాం. వీళ్ళు టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను. అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు, వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రతా సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి, సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు. ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఈనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఈనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఒక అష్యూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే అష్యూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం అష్యూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్, వైసీపీ వాళ్ళు టీటీడీ నీళ్ళకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్, సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి అమ్మ, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నెంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తిరుమలకి రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేస్తాను. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ రాలా, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను. మార్కెట్లో ₹X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు ఇచ్చినట్లు సిట్టేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టారు, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సింది, ప్రజల మనోభావాలు దెబ్బతినాయి.
మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది. ప్రజలందరూ ఒక ఎష్యూర్డ్ గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది. ఆ రెడ్ బుక్ మీదే వాళ్ళ నారా లోకేష్ గారు ఫోకస్ ఉందా, అసలు దానికి ఎట్లాంటి విధానాలు ఉన్నాయి? రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడా. పాదయాత్ర దాదాపు 90 పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా? నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం, యాక్షన్ జరిగింది, చాలామంది పోస్టింగ్లు రాలా, కొంతమంది మీద కేసులు కూడా పడినాయి, తొందరలో చాలామంది సస్పెండ్ కాబోతున్నారు, యాక్షన్ జరుగుతుంది. బట్ న్యాయబద్ధంగా చేస్తాం. వాళ్ళలాగా హడావుడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం. మేము సిస్టమేటిక్గా వెళ్తాం. వీల్ టేక్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం. అంతేగాని అడ్డగోలుగా నేను చేయను, అది క్లారిటీ. ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు, వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా. మీరు గమనించండి, గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత? ఆల్మోస్ట్ 80% తగ్గించాం, ఇంకా తగ్గించమండి. మంత్రిగా నేను వచ్చినప్పుడు డిఎస్పీ గారిని పిలిచి, దయచేసి మీరు లా అండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్, బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను. ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారికి ఫోన్ చేసి, సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి, అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు, ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను. సో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు, ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటాం, అది మాకున్న చిత్తశుద్ధి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో, కరెక్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. సార్, వైసీపీ వాళ్ళు టీటీడీ నీకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం. దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాం. అయ్యా నేను ఒకటి అడుగుతా, వైకాపాలకి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు? జగన్ సునీత గారు అడిగారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి, బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు. మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా? మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్? నెంబర్ 2, తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తిరుమలకి రండి, ప్రతిజ్ఞ తీసుకోండి. నేను వస్తానని చెప్పాను. నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా, నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ 24 గంటలు ఉంటాను సార్, మీరు రండి, నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేయాలి. మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు? మీరు చూసారా, కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం. మార్కెట్లో ₹X నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు 40% తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను. దాని అర్థం ఏంటండి? మీడియా మిత్రులే నాకు చెప్పండి. ఆయన అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా చాలా బాధాకరం. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ మీరు ఇచ్చినట్లు సిట్టేస్తున్నాం కదా, అన్ని బయటకు రానియండి, వివరాలన్నీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మేము ముందలు పెట్టారు, రిపోర్ట్స్ ముందలు పెట్టా, టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టాం. గతంలో 250 కోట్ల టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు. అది 150 కోట్లు చేసింది ఎవరు? వైకాపానే ప్రభుత్వం. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే కదా, వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది. ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది. ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతినాయి. అది దయచేసి మనందరూ అర్థం చేసుకోండి. రాజకీయంగా చేయాల్సింది, ప్రజల మనోభావాల దగ్గర దెబ్బతిని